హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు రత్నాల మొలతాడు. అనగనగా ఒక ఊళ్ళో శంకరుడనే ధనవంతుడు నివసిస్తున్నాడు. అతను చాలా సంవత్సరాల నుండి సంతానం కోసం తపిస్తూ ఉండేవాడు. చివరికి దేవుడు దయ వలన ఒక కొడుకు పుట్టాడు. ఎంతో సంతోషంతో తన ఇష్టదైవమైన పాండురంగ విఠలునికి రత్నాలు పొదిగిన బంగారు మొలతాడు ఇద్దామని అనుకున్నాడు. తన స్నేహితుడైన కంసాలి దగ్గరకు వెళ్ళి విఠలదేవునికి ఈ విధంగా మొలతాడు చెయ్యాలని అన్నాడు. దానికోసం కంసాలికి పాండురంగడి విగ్రహం నడుము కొలత కావాలి కదా. తనతో పాటు గుడికి వచ్చి నడుము కొలత తీసుకోమన్నాడు. కంసాలి పేరు శ్రీనివాస్, కానీ అతను శివభక్తుడు. అతనికి శివుడు తప్ప వేరే దేవుడికి నమస్కారం చేయటం కానీ పూజలు చేయటం కానీ ఇష్టం లేదు. అందుకని గుడికి రావడం నాకు ఇష్టం లేదు, నువ్వే ఆ నడుము కొలతను తీసుకుని వస్తే చేసి ఇస్తాను అంటాడు. శంకరుడు ఇలా అనుకుంటాడు. తన స్నేహితుడి సంగతి తెలిసిందే కదా, అందుకని అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే కొలతను తెస్తాడు. కొన్ని రోజులకి మొలతాడు తయారైంది. వచ్చి తీసుకువెళ్ళు అని చెప్తాడు శ్రీనివాస్. శంకరుడు ఎంతో సంతోషంతో మొలతాడు తీసుకుని వెళ్ళి పాండురంగడి విగ్రహానికి వేస్తాడు. అది కొంచెం చిన్నది కావడంతో దిగులుగా మొలతాడు తెచ్చి శ్రీనివాస్కి ఇస్తాడు. ఈసారి తయారు చేసిన మొలతాడు పెద్దది అవుతుంది. అప్పుడు శంకరుడు చాలా బాధపడుతూ దేవుడికి తన మీద ఏమైనా కోపం వచ్చిందేమోనని దుఃఖపడుతూ శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి దీనంగా జరిగిందంతా చెప్తాడు. ఈసారి మాత్రం స్వయంగా నువ్వే వచ్చి కొలత చూడవలసిందని బ్రతిమాలుతాడు. శంకరుడు బాధ చూసి తనకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నా కళ్ళకు గంతలు కట్టి గుడిలో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి తీసుకువెళ్ళు, ఎందుకంటే నేను విఠలని చూడాలని అనుకోవడం లేదు అని చెప్తాడు. శ్రీనివాస్ మనసులో ఇలా అనుకుంటాడు. నేను విఠలని నడుము కొలత తీసుకునేటప్పుడు శివుడిలానే భావించాలి అనుకుంటాడు. తరువాత రోజు శంకరుడు శ్రీనివాస్ కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళి తన చేతిని విఠలని నడుముకి తాకించాడు. శ్రీనివాస్కి విఠలని నడుమును తాకిన వెంటనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అతని మనసులో ఇలా అనుకుంటాడు. ఏమిటి ఆనందం, ఒళ్ళంతా ఇలా పులకరించిపోతుంది, ఎంత అద్భుతంగా ఉంది. ఇది రాతి విగ్రహంలా లేదు, మనిషిలా అనిపిస్తున్నాడేంటి అంటూ నడుము కొలత తీసుకుని ఎలాగైతే మొలతాడు చేసి మొలతాడు తయారైంది, ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్ళని శంకరుడు కబురు పంపిస్తాడు. ఉదయాన్నే శంకరుడు వస్తాడు. శ్రీనివాస్ ఇంకా విగ్రహాన్ని ముట్టుకున్న ఆనందంలోనే తేలిపోతూ ఇలా అంటాడు. ఉండు, మొలతాడు చేశాను, ఇస్తానని లోపలికి వెళ్ళి చూసేసరికి మొలతాడు కనిపించదు. ఇల్లంతా వెతికినా కనిపించకపోయేసరికి శ్రీనివాస్ శంకరుడి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ కబురు పెడతాను, మొలతాడు కనిపించట్లేదు అని దీనంగా చెప్తాడు. అలా ఎన్నిసార్లు కొలత తీసుకుని తయారు చేసి ఇద్దామన్నా మొలతాడు కనిపించేది కాదు. కొన్ని రోజులకి శ్రీనివాస్ దగ్గర నిల్వ మొత్తం తరిగిపోతుంది. ఇక ఏమి చెయ్యాలో అర్థం కాక దిగులుగా బాధపడుతూ పడుకుంటాడు. శ్రీనివాస్ కలలోకి శివకేశవులు వచ్చి ఇలా అంటారు. శ్రీనివాస్, శివకేశవులు ఇద్దరూ ఒక్కటే. నువ్వు కేశవుని అవమానించినప్పుడల్లా అందులో సగం నాకు కూడా వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ తప్పు తెలుసుకుని సరిచేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది అని అంటాడు శివుడు. శ్రీనివాసుకు మెలకు వచ్చి చాలా ఆలోచించాడు. వెంటనే గుడికి వెళ్ళి కళ్ళకి గంతలు లేకుండా తనివి తీరా విఠలని పాదాలకు నమస్కారం చేసి ముఖ కవళికలను చూస్తూ నడుము కొలత తీసుకుని ఏదో చెప్పలేనంత ఆనందంతో ఇంటికి వచ్చి మొలతాడు తయారు చేసి ఇస్తాడు. ఈసారి శ్రీనివాస్ చేసి ఇచ్చిన మొలతాడు సరిగ్గా సరిపోతుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. అప్పుడు ఒకరోజు ఉదయాన్నే శ్రీనివాస్ గుడికి వెళ్ళి పాండురంగడి విగ్రహం ముందు నుంచుని ఏమిటి తండ్రి మాయ అని అడుగుతాడు. పాండురంగడు ప్రత్యక్షమై ఇందులో మాయ ఏమీ లేదు, అన్నీ మీ పాపపుణ్య పరిహారాలే. ముందుగా నువ్వు నా నడుము కొలత తీసుకున్నప్పుడు దైవదూషణ చేసి పాపంతో ఉన్నావు.
నీ పాపం పోగొట్టడానికే నేను అలా చేశాను. నన్ను అన్నిసార్లు దర్శనం చేసుకుని నన్ను తాకడం వల్ల నువ్వు చేసిన పాపం మొత్తం పోయింది. నీకు మోక్షం ఇస్తున్నాను అంటాడు విఠలుడు. తండ్రి, నేను అంతటి అర్హుడినా? అయినా నేను నా స్వార్థం చూసుకుంటే నా కుటుంబం పరిస్థితి ఏమిటి స్వామి అని విఠలుని పాదాలు పట్టుకుని అడుగుతాడు. వారికి ఏ లోటు ఉండదు, వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తున్నాను అని శ్రీనివాస్ని పూలదండగా చేసుకుని మెళ్ళో వేసుకుని విఠలుడు అతని స్థానానికి వెళ్ళి నవ్వుతూ నుంచుంటాడు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.